బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఊహించని ట్విస్టులు ఉన్నాయని చెప్పాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు ఎప్పటిలాగానే A+ కేటగిరీలోనే ఉంచారు. నిజానికి 3 ఫార్మాట్లు వాడిన వారికి మాత్రమే ఈ కేటగిరీ దక్కుతోంది. కానీ T20 వరల్డ్ కప్ తర్వాత వీరంతా కూడా ఈ ఫార్మాట్ను ప్రకటించారు. నాలుగు కేటగిరీస్ లో మొత్తం 34 మంది ప్లేయర్స్ కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. A+, A, B, C కేటగిరీస్ గా ప్లేయర్స్ ను డివైడ్ చేసింది బీసీసీఐ. గత ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్, ఇషాన్ కిషన్ లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కగా పాటీదార్, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలకు తొలిసారి కాంట్రాక్ట్స్ దక్కాయి. A+ లో ఉన్న ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు ఒక్కొక్కరికి ఏడాదికి 7 కోట్ల వరకు బీసీసీఐ చెల్లించబోతోంది. ఇక కేటగిరీ Aలో ఉన్న ఆటగాళ్లకు 5 కోట్లు, కేటగిరీ Bలో ఉన్న ఆటగాళ్లకు 3 కోట్లు, కేటగిరీ Cలో ఉండే ఆటగాళ్లకు 1 కోటి చొప్పున బీసీసీఐ చెల్లించబోతోంది. A+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. A కేటగిరీలో మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ కేటగిరీలో 6 ప్లేయర్స్ కు చోటు దక్కింది. B కేటగిరీలో టీమిండియా T20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్లు అందుతాయి. ఇక C కేటగిరీలో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హరీష్ రాణాలకు ఇందులో చోటు దక్కింది. వీరికి ఏడాదికి 1 కోటి రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లించబోతోంది.